తెనాల్లోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణంలోని గీత మందిరంలో బతుకమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి విశేష పూజ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక బోస్ రోడ్లోని గీతా మందిరంలో బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 1985వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం బతుకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని బుధవారం అమ్మవారికి విశేష అలంకరణ చేసి వైభవంగా పూజలు చేశారు. 30వ తేదీన అమ్మవారికి మంగళగౌరి పూజను అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు గీతా మందిరం కమిటీ తెలిపింది. బతుకమ్మ తల్లి ఉత్సవాల్లోని పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ పేర్కొంది. భక్త మహాశయులకు 40 ఏళ్ల నుంచి ఈ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోని గీతా మందిరం నందు బతుకమ్మలు పెట్టి పూజలు చేయడం జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా దాన్ని విజయవంతం చేస్తున్నారు. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక పూజని జరిపి అమ్మవారి కృపకు అందరూ పాత్రులవుతున్నాము. అలాగే ఈ సంవత్సరం 30వ తారీఖు మంగళవారం మంగళగౌరి పూజ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను 658 రూపాయలు కడితే భక్తులు ఈ గౌరీ సెట్టు ఇవి ఇవ్వటం జరుగుతుంది. పూజా సామాగ్రి, ప్రసాదము అన్నీ కూడా కమిటీ వారే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి ఈ పూజలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. 108 మంది వరకే అవకాశం అండి. ఇప్పటికీ చాలామంది పేర్లు రాయించుకున్నారు. అందువల్ల